అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక్క మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం ముచ్చట అనుకుంటున్నారా? గదేందంటే విజయవాడ దుర్గమ్మ తల్లి గురించుల్లా. తల్లి సానా పవర్ఫుల్ తల్లంట. ఇక తల్లి ముక్కు పుడక గురించి సానా కథ ఉన్నదటుల్లా. గదేందో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం విజయవాడలో వరదలు ముంచుకపోతున్నాయి కదా. కృష్ణమ్మ తల్లి శాంతించాలంటూ కృష్ణమ్మ నదిలా కుంకుమ పసుపేసి ప్రజలందరూ వేడుకుంటున్నారటుల్లా. ఇక కృష్ణానది ఉధృత ఇంకా బాగా పెరిగి ఆ నీళ్లు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని దాకితే ప్రళయం వస్తుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిల్లటుల్లా. ఇక పోతే అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకి కృష్ణానదికి సంబంధం ఏంది? కృష్ణానది నీళ్లు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని దాకితే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. ఆ దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక కొండలాగా ఉండేదట. ఒకసారి బ్రహ్మదేవుడు సాహ్యాద్రి పర్వతం పైన కూసొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తుండేనటుల్లా. శివుడేమో ఉసిరి చెట్టు కింద, విష్ణువేమో రావి చెట్టు కింద కూర్చొని బ్రహ్మదేవునికి దర్శనం ఇస్తారటుల్లా. గట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నది రూపంలో మారి ఒక చెట్టు కృష్ణానది, ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయట. గట్లా రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుందట. కృష్ణవేణి నది అలలుగా ప్రవహిస్తూ వెళ్తుంటే అప్పుడు దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుందట. గప్పుడు కృష్ణా నది వేగంగా వచ్చి అడ్డుగా వచ్చిన కొండను ఢీకొంటదట. గప్పుడు ఒక్క నీటి చుక్క దుర్గమ్మ ముక్కు పుడకని దాకపోతుందట. అప్పుడు సాక్షాత్తు ఆ దుర్గమ్మనే మాట్లాడుతూ గిట్లా అంటదటుల్లా. ఏమనంటే, ఇప్పుడు కాదు సమయం, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు నన్ను తాకాలే, ఇదే యుగాంతానికి సంకేతం, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నా కొండకి రంధ్రం చేసుకొని ప్రవహించు అని చెప్తుందట. అప్పుడు కృష్ణానది చాలా వేగంగా వచ్చి ఆ కొండను తాకుతుందటుల్లా. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా మారుతుందటుల్లా. అందులో మొదటిది ఇంద్రకేద్రాద్రి కొండ, దుర్గమ్మ తల్లి ఉండే కొండ. రెండవది మంగళగిరి కొండ, పానకాల స్వామి ఉండే కొండ. ఇక మూడవది యనమల కొందూరు కొండ, శ్రీ రామలింగేశ్వర స్వామి ఉండే కొండటుల్లా. ఎన్ని ప్రవాహాలు వచ్చినా దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని దాకదటుల్లా. ఒకవేళ గట్ల దాకిందంటే ఇక యుగాంతం వచ్చినట్టే అంటుల్లా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదుల్లా. భక్తితోని మనసు నిండా ఆ అమ్మని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటే తల్లే మనందరినీ చల్లగా చూస్తుందని అర్థమవుతుందిల్లా. వర్షాలకి విజయవాడల వరదలతోని బాధపడుతున్నోళ్ళ ప్రజలకు కనకదుర్గమ్మ తల్లే కాపాడనని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గిది దుర్గమ్మ ముక్కు పుడక కదా. రేపు మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తుల్లా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఉంటాం మళ్ళా.